అనుకున్న వ్యక్తి వాళ్ళ పెట్టుకున్న ముహూర్తానికి ఆ నాయకుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయలేకపోయాడు అనక బాధ తప్ప పాపం 9వ తారీఖు చేస్తున్నా 11వ తారీఖు చేస్తున్నా ప్రమాణ స్వీకారం చేసిన ఈ రోజు బాధలు ఉండేవి కాదు. వాళ్ళు అనుకున్న ముహూర్తం కుదరలే. ఆ కుదరని దగ్గర నుంచి ఆ ముహూర్తం పనికి రాలేదు కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏదో ఒక గుడ్డ కాల్చాలా వెయ్యాలా మీద మాడుతుంటే ముహూర్తాలు ముహూర్తం ఏంటంటే ప్రజలు నిర్ణయించారు ముహూర్తం. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యు, డోంట్ ఇన్వాల్వ్, డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ మిడిల్. ఓకే 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 సబ్జెక్ట్ కన్ఫైన్ అయ్యండి. ఎవడంటే భుజాలు తడుపుకున్నాడు, నువ్వెందుకు రియాక్ట్ అవుతావు అన్నిటికీ? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యు కదా, ప్లీజ్ బికమ్. ఇక్కడ ఒకటే వర్మ గారు, సింపుల్ అండ్ స్ట్రైట్. మా నిర్ణయాలు మేము తీసుకునే నిర్ణయాలు ప్రజలు చాలా అద్భుతంగా స్వీకరిస్తారు. మేము కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు ప్రజలు మమ్మల్ని గెలిపించారు కదా, మమ్మల్ని ఏం వ్యతిరేకించలేదు కదా. ఈ రోజు రాజ్యసభ మేము ఎవరిని కేటాయిస్తామో, ఎవరిని నిలబెడతామో, ఎవరిని ముందు నుంచో పెడతామో అన్న విషయాలు కూడా ప్రజలకు అన్ని చెప్పే చేస్తాం. ఆ విషయాల్లో ప్రజలు సంతోషంగా ఉంటారు. రాష్ట్రానికి పనికొచ్చే విధంగా రాష్ట్రానికి అన్ని